ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో లాక్డౌన్ విధిస్తారా విధించరా అనేటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ కావచ్చు, లేదా అమెరికా ఇరాన్ గొడవ కావచ్చు. దీని ద్వారా క్రూడ్ ఆయిల్ తక్కువ మన దేశానికి దిగుమతి తక్కువ రావడం, ఆ రేట్లు పెరగడం, వాహనదారులు ఇబ్బంది పడడం, గ్యాసు దొరకకపోవడం, ఇవన్నీ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ వాహనదారులకు, పెట్రోల్ డీజిల్ వాడుతున్నటువంటి వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనబడతా ఉంది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి వార్త చూస్తే, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు, కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లు కూడా మరి తగ్గుతాయా అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. పండగ వేళ శ్రీరామ నవమి రోజున పండగ వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ఉత్పత్తులపైన కేంద్రం అదనపు ఎక్సైజ్ పన్ను భారీగా తగ్గించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణాల కారణంగా ఇంధన కొరత వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పటికే వంట గ్యాస్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. కొరత కొనసాగుతున్న వేళ కేంద్రం ఉపశమన, అంటే ఏదైతే గ్యాస్ ధరలు పెంచారో దాని నుంచి ప్రజల వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగా శ్రీరామ నవమి రోజు ఈ తగ్గిస్తున్నట్టు ఇంకా ప్రకటన అధికారికంగా చేయకపోయినా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ మనం చూడవచ్చు. అందులో భాగంగా ఈ శ్రీరామనవమి రోజు మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఈరోజు సమావేశం అవుతున్నట్టు కూడా మనకు సమాచారం. దీనికి ముందుగానే ఎక్సైజ్ పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యమంత్రుల సమావేశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రుల సమావేశానికి ముందుగానే కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ ఎక్సైజ్ పన్నును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి వాహనాల వినియోగదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టు కనిపిస్తా ఉంది. పెట్రోల్ ఉత్పత్తులపైన కేంద్రం అదనపు ఎక్సైజ్ పన్నును భారీగా తగ్గించింది. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్ డీజిల్ పైన 10 రూపాయల మేరకు ఎక్సైజ్ పన్ను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయంతో ఇప్పుడు వీటి ధరల తగ్గింపు పైన ఆయిల్ కంపెనీలు అధికారిక ప్రకటన చేయబోతున్నాయి. పెట్రోల్ పై ఉన్న 13 రూపాయల సుంకాన్ని 3 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. సో ఇక్కడ పెట్రోల్ మీద కూడా కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. డీజిల్ పైన ఉన్న సుంకాన్ని మొత్తం రద్దు చేసింది. డీజిల్ రేట్లు కూడా తగ్గే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంటే సుమారు 10 నుంచి 13 రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో తగ్గించి అమ్ముతున్నట్టు మరి పూర్తిగా సమాచారం, కానీ ఎక్కడ కూడా అధికారికంగా ఇంకా ప్రకటనలు రాలేదు. దీని ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు ఖచ్చితంగా ఖాయంగా తగ్గుతాయి అనేటువంటిది మనకు ఆ సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఇట్లా అస్సాం, అనేక రాష్ట్రాలు 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం, అక్కడ బీజేపీ వైపు ఓట్లు రావడం కోసం ఈ పెట్రోల్ డీజిల్ సుంకాలను తగ్గించినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్రం అనూహ్యంగా ఈ నిర్ణయం కూడా ఎన్నికలలో లబ్ధి పొందడం కోసమే తీసుకుంది. అదేవిధంగా ఈ సాయంత్రం ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించే సమావేశంలోనూ రాష్ట్రాల పరిధిలో అంటే ఈ పన్నులు, కేంద్ర ప్రభుత్వ పన్నులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల పన్నును కూడా తగ్గించాలనేటువంటి అంశాన్ని పరిశీలిస్తారట ఈ మోదీతోటి ముఖ్యమంత్రుల సమావేశంలో. మరి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం ఉండడంతో వంట గ్యాస్ ట్యాక్స్లపై నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. అటు ఎల్పిజి ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఉత్పత్తి మెరుగుపడిన తర్వాత వారిని తగ్గించే అవకాశం ఉందట. ఇప్పటి వరకు రాష్ట్రాల పరిధిలో పన్ను శాతం తగ్గింపు పైన పరిశీలన చేయాలని కేంద్రం సూచన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో రాష్ట్రాల పరిధిలోనూ కొంత మేరే తగ్గించే అవకాశం కూడా కనబడతా ఉంది. దీంతో పెరిగిన ధరలు కొంత మేరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం కొంత తగ్గిస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద కొంత సుంకాన్ని తగ్గిస్తే ఈ పెట్రోల్ డీజిల్ చాలా రేట్లు 10, 12, 13 రూపాయలు తగ్గే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తున్న నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధికారికంగా ప్రకటిస్తే ఎవరైతే పెట్రోల్ డీజిల్ వాహనాలు వాడుతున్నారో వాళ్ళకు కొంత ఉపశమనం కలిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి.